గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యేసు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇక్కడ యేసు ప్రభు ఏ విశ్రాంతి గురించి చెప్తున్నారు అనేది మనం తెలుసుకోవాలా. మనకి ఈ రోజున ఏ విశ్రాంతి కావాలో తెలుసుకోవాలా. ఇక్కడ యేసు ప్రభు ఏ విశ్రాంతి గురించి చెప్తున్నాడో తెలుసుకోవాలంటే పైనున్న వచనాన్ని కూడా మనం ధ్యానిస్తే ఏ విశ్రాంతి, ఎవరిలో విశ్రాంతి, ఎలా విశ్రాంతి వస్తుంది అనేది చెప్తున్నారు. ఈరోజు మనకి కూడా రకరకాల భారాలతో, బెంగలతో, బాధలతో, భయాలతో, వేదనలతో, శోధనలతో, శత్రువులతో, శ్రమలతో ఉన్న మనకి పీస్ అనేది చాలా అవసరం, రెస్ట్ అనేది చాలా అవసరం. హృదయంలో విశ్రాంతి, బయట ఎలా ఉన్నా సరే హృదయంలో నెమ్మది చాలా అవసరం. అటువంటిది ఎలా దొరుకుతుంది అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు 3 విషయాల్లో దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా పై వచనాన్ని కనుక మనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. ఈ మాట చెప్పి నా యొద్దకు రండి, మీకు సమాధానం, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రభు ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీకు తండ్రిని పరిచయం చేస్తాను. ఇంతవరకు ఆయన మీకు దేవుడుగానే తెలుసు, కానీ ఆయన మిమ్మల్ని కన్న తండ్రి అని, ఈ లోకంలో మనల్ని ఫిజికల్గా కన్న మన తల్లిదండ్రుల కంటే అపురూపంగా ప్రేమించు తండ్రి అని, మన హృదయాంతరంగంలో ఉన్న ప్రతి గాయాన్ని ఆయన అర్థం చేసుకునే తండ్రి అని, మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడు దేవుడని, మనం సంతోషిస్తే ఆయన సంతోషించు దేవుడని, తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించే తండ్రిని నేను మీకు పరిచయం చేస్తాను రండి అని యేసయ్య చెప్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి ప్రేమ, మన పరమ తండ్రి, మన దేవుడు ఒక తండ్రిగా ఉండి నిన్ను నన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో వెంటనే మనకి ఆ తండ్రి వల్ల ఆదరణ పొందుకుంటాం. ఈ లోకంలో కష్టాలు రావని ఎప్పుడు చెప్పలేదు ప్రభు. యోహాను సువార్త 16:33 వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో తండ్రి నీడలోనికి, మహోన్నతుడి నీడలోనికి, తండ్రి నీవే నా తండ్రివు, నా ఆధారము, నా దిక్కని ఎవరు తండ్రి మీద ఆధారపడతారో ఆయన ఎవరిని సిగ్గుపరచడు. మన కన్నీటికి అత్యున్నతంగా అతి త్వరలో దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి సమాధానం లేక హృదయంలో బాధతో ఉన్నవారులారా, మీ బాధను తీర్చే తండ్రి యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తున్నా. ఆ తండ్రి యొద్దనున్న సమాధానము ఎటువంటి శ్రమలోనైనా మీకు నెమ్మదినిస్తుంది. రెండవది ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్న రెండవ సమాధానం, సమస్త భారము మోయిచున్న వారులారా అనే మాటకి మన జీవితంలో అతిపెద్ద భారం ఏంటంటే పాప భారం. మనం చేసిన మన పాపములను బట్టి, మనకున్న శ్రమలను బట్టి పాపము మనలను మన జీవితకాలం అంతా కూడా మనం వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాప బంధకాల్లోంచి మనం బయటికి రావాలనుకుంటే రాలేకపోతున్న వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఆ బంధకం నుంచి నేను విడిపించి నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. పాపము నుండి విడిపించే సమాధానం. మూడవదిగా, మొట్టమొదటిగా తండ్రిని పరిచయం చేసి తండ్రి ప్రేమలో నిన్ను నిలిపి నీకు ఇచ్చే సమాధానము. రెండవదిగా, నీ పాపమును కొట్టివేసి నేను ఆ పాపం నుండి విమోచించిన సమాధానము. మూడవదిగా, ఆల్రెడీ చేసిన పాపము యొక్క శాపము నుండి నిన్ను విడిపించి, ఆల్రెడీ ఎన్నో పాపములు చేసి మనం మూట కట్టుకున్నాం, ఆ పాప శాపాలు మనల్ని ఏలుతున్నాయి, కానీ ప్రభు అంటున్నాడు, రా నా యొద్దకు రా, నేను కార్చిన నా రక్తముతో నీ పాపములు కడిగివేసి, నేను పొందిన ఆ యొక్క శాపం, ఆ యొక్క శిలువ మరణములో నీ శాపమును కొట్టివేసి నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు ఈ సమాధానం కావాలి.
నన్ను ఆదరించే పరమ తండ్రి సమాధానం కావాలి. నా పాపముల నుండి నన్ను సంపూర్ణంగా విమోచించబడిన సమాధానం కావాలి. ఆల్రెడీ నేను చేసిన పాపముల యొక్క శాపము నా మీదకి రాకుండా అయ్యా నీ కృపతో నన్ను క్షమించిన సమాధానం కావాలి ప్రభు అని దేవుని అడుగుదాం. ప్రభు ఈ 3 విషయాల్లోనూ సమృద్ధిగా మనకు సమాధానం ఇచ్చి మన జీవితాన్ని ఆయన రక్షణానందంతో నింపునుగాక. ఆమేన్. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని కన్న తండ్రి, నిత్యము ప్రేమిస్తున్న తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకొంచున్నాను. మా పరమ తండ్రివై మా హృదయ వేదనను చూచువాడా, మాకు నీవే మా హృదయమున వేదన తీసివేసి నీ సమాధానాన్ని నింపండి. ఏ కార్యాలు నీ దక్షిణ హస్తము చేస్తే మా జీవితంలో సమాధానం కలుగుతుందని నీకే తెలిసిన ఆయన, ఎప్పుడు చేయాలో నీకు తెలుసు. నీ కృపగల కార్యాలతో మాకు సమాధానం దయచేయండి తండ్రి. యేసయ్యా, నీవు చిందించిన నీ రక్తములో మా ప్రతి పాప బంధకాలను మాలో కాల్చివేసి మమ్మల్ని పాపముల నుండి విమోచించి మమ్మల్ని పవిత్రపరచండి యేసయ్యా. ఆల్రెడీ చేసిన పాప శాపాలు మా మీదకి రాకుండా కొట్టివేసి, నీ బలియాగములో మా శాపమును కొట్టివేసి మాకు క్షమాపణ, రక్షణ, విమోచన, నీ నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ నీ సమాధానము, నీ నెమ్మది దయచేయమని కోరుచు యేసయ్య పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సమాధానము, పరిశుద్ధత, క్షమాపణ, రక్షణ హెచ్చుగా మన జీవితంలో వచ్చి మన చివరి శ్వాస వరకు మనల్ని నడిపించి ఏలునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.